నేనెప్పుడూ ఒకేలా ఉన్నానత్తయ్య. మీరే రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. అదిగో మాటకి మాట ఎదురు చెప్తున్నావంటే ఉద్యోగం వచ్చింది కాబట్టేగా. అలా అని మీరనుకుంటే నేనేం చేయలేను కాని వంట చేయలేదు అత్తయ్య. నేనెందుకు చెయ్యాలే? నేనేవైనా ఇంటికి పని మనిషినా? మనింట్లో మనవాళ్ల కోసం పనిచేస్తే పనివాళ్ళైపోతారా? ఎవ్వరికైనా సరే నేను చెయ్యను. నా కొడుకు నీకు కొత్త బట్టలు కొనిచ్చి మరీ కాలేజ్కి ఆఫీస్కి పంపిస్తుంటే నువ్వేమో మైసూరు మహారాణివి, నేనేమో ఇంటి పని మనిషిని అయిపోతానా? అలా ఎందుకు ఆలోచిస్తున్నారత్తయ్య? ఇంతవరకు వంట చేయలేదు అంటే ఆకలేసి ఎవరైనా భోజనానికి కూర్చుంటే ఏం చేస్తారు? ఎవరికి ఆకలేస్తే వాళ్లే వండుకుంటారు. ఇదిగో నేనిప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుండి నేను వంట చెయ్యను. ఈ ఇంట్లో వంట చేస్తే కోడలిగా నువ్వు చెయ్యాలి, కూతురు చదవాలి, ఉద్యోగం చేయాలి అని ఆశపడుతుంది కాబట్టి మీ అమ్మ చెయ్యాలి. ఇద్దరం పనిలో ఉన్నాం కదత్తయ్య. అవునే, మీరిద్దరూ పనిలో ఉంటే నేను ఖాళీగా కూర్చుని తేరగా తింటున్నాను. మీ అమ్మేమో ఇంటి ముందు దుకాణం పెట్టి ఈగలు తోలుకుంటూ కూర్చుంటే నువ్వేమో మొగుణ్ణి బిడ్డని వదిలి పారేసి ఊరి మీద పడి తిరుగుతుంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అన్నీ మేనేజ్ చేయగలరు, ఆఫీస్నే కాదు ఇంటిని కూడా. విన్నావుగా, నా కొడుకు కూడా నేను చెప్పిందే చెప్పాడు. వెళ్ళి వంట చెయ్యి, నేను అరిచి అరిచి ఆకలేస్తుంది. ఏంటమ్మా, శౌర్య అలా అన్నాడని బాధపడుతున్నావా? అత్తయ్య అలా అంది అనుకుంటే ఆఫీసర్ కూడా ఏంటమ్మా? దమయంతికి ఏదో ఒకటి అనాలి, అది మనకి తెలిసిందేగా. శౌర్య అంటావా, ఇంతకుముందు తనెప్పుడైనా అలా ఉన్నాడా? దర్జాగా పోలీస్ డ్రెస్ వేసుకుని ఇంటికెప్పుడొస్తాడు ఎప్పుడు వెళ్తాడో తెలియనంత బిజీగా ఉండేవాడు. అలాంటిది ఏ పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఎలా ఉంటుంది చెప్పు? అది చాలదన్నట్టు నీకు బాగా అలవాటై కన్నయ్య ఒకటే ఏడుపు. వాణ్ణి ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. అందుకే శౌర్య అలా అన్నాడు. అంతేగాని నువ్వు తన్ని తప్పుగా అర్థం చేసుకోకు. ఇంతకీ నీ కాలేజ్ ఎలా ఉంది? కొత్త ఉద్యోగం ఎలా ఉందో చెప్పలేదు? నువ్వున్న చోట ఆవేశం ఉండదమ్మా. నువ్వు అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరే, త్వరగా వంట చేద్దాం.
లేదంటే మీ అత్తయ్య వచ్చి వంట మానేసి ముచ్చట్లు పెట్టారా అని దీనికి కూడా అరుస్తుంది. అవునమ్మా, ఇందాక అత్తయ్య అంటే అర్థం కాలేదు. నీ షాప్కి ఎవరూ రాలేదా? దమయంత్ ఎక్కడ రానిచ్చింది? వచ్చిన వాళ్ళందరికీ అవి పాత పట్లు, అందులోంచి ముక్కలు తీసిస్తే తీసుకువెళ్తారా అంది. అందుకే వచ్చిన వాళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోయారు. కొంతమంది కొనడానికొచ్చినా మన నేత ముక్కలు జాకెట్ పీసులంటే ఇష్టపడలేదు. అలా కొనాలని వచ్చిన వాళ్ళు కొనక కనీసం బోణి కూడా అవ్వలేదు ఈరోజు. సరే అమ్మా, ఆకలేస్తుంది. త్వరగా వంట చేసి తినేస్తే ఆ తర్వాత బుర్ర అదే పనిచేస్తుంది. కాబట్టి ఆలోచించి నీకొక మంచి ఐడియా ఇస్తాను. సరే, వంట చేద్దాం పద. సరే. ఇవి నీకేదో హెల్ప్ అవుతాయి అనుకుంటే ఇలా జరిగిందేంటి కళ్యాణి? హెల్ప్ కాదమ్మా, అద్భుతమవుతాయి చూడు. రూపాయి పేరం కాని ఈ ముక్కలు అద్భుతం ఎలా అవుతాయమ్మా? ఎప్పుడూ చూసేవి కాదమ్మా, చూడని వాటినే అద్భుతం అంటారు. ఏం చేస్తున్నావు కళ్యాణి? చెప్తానుండమ్మా. కళ్యాణి, ఏం చేస్తున్నావు? ఉండమ్మా. ఎందుకమ్మా అలా కట్ చేస్తున్నావు? కళ్యాణి, ఎందుకు కట్ చేస్తున్నావు? వెయిట్. కళ్యాణి, ఏం చేస్తున్నావమ్మా? ఎందుకలా అన్ని కట్ చేస్తున్నావు? రేపటి అద్భుతాన్ని రెడీ చేస్తున్నానమ్మా. బాగున్న ముక్కలన్నీ కట్ చేసి అద్భుతాలు చేస్తున్నా అంటావేంటి? ఒక్క నిమిషం ఆగమ్మా, నీకే తెలుస్తుంది. అమ్మా, నీకు మ్యాచింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ సెంటర్ పెట్టావు. నీ టేస్ట్ ప్రకారం ఏ పీస్ కి ఏది మ్యాచింగ్ పీస్ అవుతుందో తీసిపెట్టమ్మా. హాయ్, లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ డిజైన్స్. ఇవి మీకు దొరికే ఒకే ఒక్క ప్లేస్, కళ్యాణి మ్యాచింగ్ సెంటర్. కింద అడ్రస్ లింక్ ఇవ్వబడుతుంది, త్వరపడండి. స్టాక్ లిమిటెడ్ గా ఉంది. రేపటి నుంచి నీ బిజినెస్ చూడమ్మా ఎలా ఉంటుందో. ఫోన్లో చూసి ఎవరొస్తారమ్మా? మనలాంటి చిన్న చిన్న షాప్లకి పెద్ద పబ్లిసిటీ ఈ సోషల్ మీడియాని.
కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా కోట్ల మందికి మన ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ఇదే మంచి దారి. నిజంగా అంత పబ్లిసిటీ వస్తుందా కళ్యాణి? రేపు చూడమ్మా. వీటి సంగతి సరేనమ్మా. శౌర్య నీ మీదే ఇంకా కోపంగానే ఉన్నాడు. ఆ సంగతి చూడు. ప్రేమున్న చోటే కోపం ఉంటుందమ్మా. ఆ కోపానికి మందేంటో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. రా, ఇవి స్టిచ్ చేద్దాం. వద్దులే కళ్యాణి, నువ్వెళ్ళు. అయ్యో పర్లేదమ్మా, నేను హెల్ప్ చేస్తాను. వద్దులే కళ్యాణి, నువ్వు మళ్ళీ ఆఫీస్కెళ్ళాలి కదా, నువ్వెళ్ళు. వెళ్ళమ్మా. ఏంటి సార్, ఆఫీసర్ గారికి నా మీద కోపం వచ్చినట్టుందిగా? ఈ ప్రేమ ఇప్పుడే కాదు, ఇంట్లో లేనప్పుడు కూడా ఉండాలి. మీ మీద నాకు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది ఆఫీసర్. అది ఈరోజు కనిపించిందిగా. సారీ, రియల్లీ సారీ ఆఫీసర్. మీకు మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేయకపోవటం తప్పే. మొదటి రోజు కదా, ఇటు కాలేజ్కి ఫస్ట్ డే, అటు ఆఫీస్కి ఫస్ట్ డే. కొత్తగా వెళ్ళటం కదా, ఆ ప్లేస్లో అలవాటు చేసుకోవటానికే మెంటల్గా చాలాసేపు టైం పట్టింది. అందుకే మధ్యలో మీకు కాల్ చేయలేకపోయాను. సారీ ఆఫీసర్. రేపటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. ఈరోజు మీరెంత ఫీల్ అయ్యారో మీరు మాట్లాడినప్పుడే అర్థమైంది. నేనెక్కడుంటే మీరక్కడే ఉన్నట్టు ఆఫీసర్. ఎందుకంటే నా మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు కాబట్టి. ఏంటి ఆఫీసర్, ఇంత చెప్పినా నా మీద కోపం తగ్గలేదా? నిజానికి ఈ రోజు నా ఆలస్యానికి కారణం నేనే కాదు, ఆ సంపద కూడా. సంపద? సంపద కనిపించిందా? అవును ఆఫీసర్, ఆఫీస్ బయటే కనిపించింది. నిన్న నాకు జాబ్ రాకుండా ట్రై చేసింది. నిన్నేమనందా? అంది. నేను తనకి సరిగ్గా సమాధానం చెప్పాలండి. ఎవరో వదిలేసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా?
ఆ వదిలేసింది ఇదే. దేవుళ్లాంటి భర్తని ఎందుకు వదిలేసిందో దీన్ని అడుగు. కళ్యాణి, హే, ఏంటి? వాడు జైలుకి వెళ్తే దానికి బుద్ధి వస్తుంది అనుకుంటే ఇంకా రెచ్చిపోతుంది అనమాట. రెచ్చిపోయినా నా దగ్గర దాని ఆటలు సాగవు ఆఫీసర్. దానికి అలాగే సమాధానం చెప్పాలి. చూసారా, దాని గురించి చెప్పగానే మారిపోయారు. ఏం మారలేదు. మారారు ఆఫీసర్ గారు. నిన్ను ఏమైనా అందా అని అన్నారంటే కోపం తగ్గి ప్రేమ పెరిగినట్టేగా. అని నువ్వు అనుకుంటే సరిపోదు కాదా? ప్రేమ లేదా? ఏంటి మీదకొస్తున్నావు? మీరు రానప్పుడు నేనే రావాలిగా. నవ్వితే వదిలేస్తాను. మరి మీ కోపం పోలేదుగా? పోయిందిగా. ఏంటిది? మరి నువ్వు చేసే పనేంటి? బల్లిలా గోడ కత్తుకుని ఏం వింటున్నావు? మళ్ళీ ఇలాంటి పిచ్చి చేష్టలు చేశావంటే ఈసారి నిజం బల్లినే మీదేస్తాను. పదా వద్దలండి. రా. ఆఫీసర్, ఆఫీసర్, లేవండి ఆఫీసర్. నిద్ర వస్తుంది కళ్యాణి. భార్య ప్రేమగా బెడ్ కాఫీ తెచ్చినప్పుడు అలా అనకూడదు ఆఫీసర్. ఇలా అన్నప్పుడు బతిమలాడుకోవాలి మేడం. ఓ, ఇప్పుడు నేను మిమ్మల్ని బతిమలాడకపోతే లేవరన్నమాట. ఎలా బతిమలాడాలి? లేవండి ఆఫీసర్. అబ్బా, ఇలా బతిమలాడటం బాగుందా? బతిమలాడడం అంటే ఇలానా? కాఫీ చల్లారక ముందే లేపాలి అంటే తప్పదు ఆఫీసర్. ఏంటి కాలిందా? వాత పెట్టి వెన్నపూస రాయడం అంటే ఇదే. ఏంటి శ్రీవారికి కోపం వచ్చినట్టుంది? వచ్చినట్టే ఉంది. కాఫీ తాగండి. ఇందులో నేను కలిపిన ప్రేమ రుచి చూశాక కోపం అదే తగ్గిపోతుంది.
తగ్గిందా? తగ్గిందా? కోపం తగ్గింది, కానీ ఇంకోటి పెరిగింది. ఏంటది?